నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నోకియా C01 ప్లస్ స్పెక్స్ రివ్యూ వస్తున్నా అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి అయితే 6000 రూపీస్ ఉందన్నమాట. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. మీరు అనొచ్చు, అన్న అఫీషియల్ వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవడానికి అయితే వేరే ఏమైనా వే ఉందా అంటే, సింపుల్గా మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 6000 రూపీస్కి ఉంది ఫోను. అండ్ మెయిన్ హైలైట్స్ ఇక్కడ ఏం చూపిస్తారంటే, ఇది 4G ఫోను, 2GB ర్యామ్, వేరే 2GB ర్యామ్ వస్తుంది, 16GB ఎక్స్ట్రా స్టోరేజ్ వస్తుంది అంటే డ్యూయల్ సిమ్ ఫోన్ అనమాట. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 5.45 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, డ్యూరబుల్ డిజైన్, ఫ్లాష్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మీరు సెల్ఫీకి రియర్కి రెండింటికి కూడా ఫ్లాష్ వస్తుంది, 1 year రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది, ఆక్టో కోర్ వస్తుంది అనమాట, 4G ఫర్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసి. కమింగ్ టు ఆఫర్ అయితే ఇచ్చారనమాట, జియో ఎక్స్క్లూజివ్ 10% ప్రైస్ సపోర్ట్ అనేది 4000 రూపీస్ అనేసి. సో దీని గురించి అయితే నేను డైరెక్ట్ దానికి వెళ్ళిపోతాను. సో ఏంటంటే 1000 రూపీస్ ఏవైతున్నాయో అవి మీకు బ్యాంక్లో ఏదైతే జియో నెంబర్ నుంచి యూపీఐతో కనెక్ట్ అయింది కదా, సో ఆ 1000 రూపీస్ బ్యాంక్లో క్రెడిట్ అయిపోతాయి. అండ్ మిగతావి 3000 ఏమో మింత్రా నుంచి, మేక్ మై ట్రిప్ నుంచి, ఓయో నుంచి అండ్ పారా ఈజీ నుంచి కూపన్స్ లాగా వస్తాయి. సో ఇక్కడ రీఛార్జ్ 249 నుంచి కూడా చేసుకోవచ్చు అనేసి అయితే వాళ్ళు పెట్టారు. సో కొంచెమందికి అయితే ఇబ్బంది కావచ్చు. సో నా ఒపీనియన్లో అయితే మామూలుగా ఫోన్ తీసుకోండి అనేసి అంటున్నాను, బేసిక్ ఫోన్. సో అఫీషియల్ స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ కలర్స్ అనమాట. సో కలర్ చూసుకుంటే బ్లూ అండ్ గ్రే కలర్ వస్తుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపిస్తలేదు, రెండో ఒకేలా కనిపిస్తున్నాయి. కింద కామెంట్ చేయండి, బ్లూ కలర్కి గ్రే కలర్కి తేడా ఏమైనా కనిపిస్తుంది అనేసి. నెక్స్ట్ డిస్ప్లేస్ కూడా 5.45 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, హెచ్డి రెజల్యూషన్ డిస్ప్లే అన్నమాట. అండ్ కెమెరా చూసుకుంటే మీకు ఫ్రంట్ అండ్ రియర్ కూడా 5 MP వస్తుంది. ఏంటంటే ఎల్ఈడి ఫ్లాష్ వస్తుంది అన్నమాట, సెల్ఫీకి రియర్ కెమెరాకి. ఇది ఒకటి మంచి ఫీచరే. నెక్స్ట్ కనెక్టివిటీ చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 4.2 వస్తుంది, 3.5 జావ లొకేషన్ చూసుకుంటే జీపీఎస్ అండ్ జీపీఎస్ వస్తుంది, మైక్రో యూఎస్బి కనెక్టర్ వస్తుంది అన్నమాట. వైఫై చూసుకుంటే 2.4 GHz వైఫై వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ విత్ కాదు సింగిల్ బ్యాండ్ విత్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ వస్తుంది, 5V 1A ఛార్జర్ వస్తుంది. అండ్ మెమరీ చూసుకుంటే 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ వస్తుంది. మైక్రో SD కార్డ్ నుంచి మీరు 128GB దాకా కూడా స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాట్ఫామ్ అంటే ప్రాసెసర్ చూసుకుంటే ఇది unisoc 9863A ప్రాసెసర్ వస్తుంది, ఆక్టోకోర్ 1.6 GHz స్పీడ్ మీద వస్తుంది. సో దీని గురించి కొంచెం నేను రీసెర్చ్ చేసిన, వికీపీడియాలోకి వెళ్ళినమాట. సో వికీపీడియాలో చూసుకుంటే 28nm ప్రాసెసర్ అన్నమాట, చాలా పాతది, కోటెక్స్ ఆర్మ్ 55 ఉన్న 8 కోర్లు వస్తున్నాయి, 1.6 GHz 4, మిగతా వచ్చేసరికి 1.2 GHz కొంచెం స్లోగా ఉంటుంది. అని ఇక్కడ చూసుకోవచ్చు కదా, లిస్ట్ ఏదైతుందో ఎన్ని ఫోన్స్లో ఇదే ప్రాసెసర్ యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. గేమింగ్ అయినా సరే చాలా మామూలు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఒకవేళ పబ్జీ కానీ లేకపోతే వేరే ఏమైనా ఆడాలంటే ఇట్లా లో సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడాల్సి వస్తుంది, హీట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మీకు ఆండ్రాయిడ్ లెవెల్ గో ఎడిషన్ వస్తుంది అనమాట, లైట్ వర్జన్ ఆఫ్ ఆండ్రాయిడ్ అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ FM రేడియో ఉంది, మైక్రోఫోన్ వస్తుంది, 4G అనమాట. ఐ థింక్ వోల్టీ ఉండిండొచ్చు, వైఫై కాల్ అయితే కంపల్సరీ పెడతారు. ఫేస్ అన్లాక్ ఉంది, సో ఇది ఒకటి పర్వాలేదు. అండ్ ఇక్కడ వెయిట్ చూసుకుంటే 157 grams ఉందన్నమాట. అండ్ హైట్ లెంత్ చూసుకుంటే ఇక్కడ ఉంది. అండ్ విడ్త్ చూసుకుంటే 71.8 mm వస్తుంది. సెన్సార్ చూసుకుంటే 3 సెన్సార్లు వచ్చినాయి, యాక్సిలరోమీటర్ సెన్సార్ అండ్ జీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వచ్చింది. బాక్స్లో అయితే మీకు ఛార్జర్, మైక్రో యూఎస్బీ కేబుల్ వస్తుంది, ఫోన్ వస్తుంది అనమాట. అంతే, ఇంకా ఏం రావట్లేవు. సో ఫైనల్గా ఫోన్ కొనుక్కోవాలా వద్దా అంటే గైస్, ఫోన్ కొనుక్కోవచ్చు. రీజనబుల్ ప్రైస్ ఉంది, 6000 రూపీస్కి. అఫీషియల్ వాళ్ళ నోకియా వాళ్ళ వెబ్సైట్లో కూడా అదే ప్రైస్ ఉంది, అండ్ అమెజాన్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. అమెజాన్ నుంచి నచ్చారు కొనుక్కోవచ్చు. సో అమెజాన్లో కూడా మెయిన్ అదే హైలైట్స్ చూపించారు అనమాట, ఓకేనా. సో సేమ్ హైలైట్స్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏంటంటే బాగా స్లిమ్గా ఉంది, 5.45 ఇంచెస్ కాబట్టి హ్యాండ్లో పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ ఎవరికి అంటే గాయస్, ఎవరైతే స్టార్టింగ్ చేసిరో స్మార్ట్ ఫోన్ అంటే డబ్బా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ అలవాటైన వాళ్ళు కానీ, లేకపోతే ఏమంటారు కాలేజ్కి వెళ్తున్న వాళ్ళకి బేసిక్ స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట, బడ్జెట్లో కూడా వస్తుంది. అండ్ ఫీచర్స్ అవిటికైతే వెళ్ళకండి, 6000 రూపీస్కి అయితే ఇంతగానం కూడా ఇవ్వడం ఎక్కువ. సో బాగానే ఇచ్చారు, కాదంటలేను, కానీ దీనికి ఆల్రెడీ ఒక కాంపిటీషన్ అనమాట. ఎవరి నుంచి అంటే నా ఒపీనియన్లో సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్లో సామ్సంగ్ M01 కోర్ ఉంది, 6000 రూపీస్కి వస్తుంది అది కూడా. సో దీనికి ఒక కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాం guys. దానికోసం అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. దాని కూడా సపరేట్గా వీడియో తీస్తాను.
అండ్ కమింగ్ టు ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే ఎస్, నోకియాదైతే తీసుకోవచ్చు. 5-6 వేలదైతే మంచి వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏందంటే వీళ్ళు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. బోల్డ్ వేర్స్ గానీ, యాడ్స్ గానీ ఏమి ఇయ్యరు. వాళ్ళ కస్టమ్ యూఐ ఏముండదు. స్టాక్ యూఐ ఉంటది. స్టాక్ యాప్సే ఉంటాయి. అండ్ ఐ థింక్ ఆండ్రాయిడ్ లెవెల్ వస్తుందంటే ఆండ్రాయిడ్ 12 అప్డేట్ కూడా ఈజీగా వచ్చేస్తది. అంటే లేట్ వస్తది. కానీ అప్డేట్ అయితే పక్కా వస్తదనేసి అయితే నేను గ్యారంటీ ఇస్తాను. సో ఈ వీడియో గిట్ల మీకు చాలా యూస్‌ఫుల్ అయింది. మంచిగా అనిపించిందన్న యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టినాం అంటే గైస్ ఏం లేదు, చిన్న రిక్వెస్ట్, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అయితే గిట్లా కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి ఎంత గైస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్‌గా ఉండండి.